బాక్సాఫీస్ దగ్గర వచ్చే వారం మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత క్రేజ్ ను బజ్ ను భారీగానే పెంచుకుందనే చెప్పాలి. దాంతో రిలీజ్ అయ్యాక ఇదే రేంజ్ లో జోరు చూపెడితే బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ గా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉండగా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న సినిమాకు యూబీఏ సర్టిఫికేట్ సొంతం అవ్వగా ఓవరాల్ గా 2 గంటల 42 నిమిషాల రన్ టైమ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉంది ఈ సినిమా. ఇక సినిమాకు ఫస్ట్ సెన్సార్ టాక్ బయటికి వచ్చేసింది. ముందు సినిమాలో యాక్షన్ సీన్స్ మేజర్ హైలైట్ అంటూ చెప్పగా ఓవరాల్ గా సినిమా కూడా అనుకున్న దానికన్నా చాలా బెటర్ అవుట్పుట్ తోనే వస్తుందని సెన్సార్ వాళ్ళ నుండి టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం. కథ పాయింట్ ను ఏమీ రివీల్ చేయడం లేదు కానీ అనాథ అయిన హీరో సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఔరంగజేబుతో చేసిన యుద్ధంలో గెలిచాడా లేదా అన్న కోర్ పాయింట్ తో రూపొందిన సినిమాలో అనేక ఉపకథలు ఉంటాయని చెబుతూ ఉండగా సినిమా ఓపెన్ అవ్వడం మంచి పాయింట్ తో ఓపెన్ అయ్యి తర్వాత పవన్ కళ్యాణ్ ఇంట్రో నుండి మంచి జోరు మీద కథ సాగుతూ తన లక్ష్యం అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్ తో లవ్ సీన్స్ తో పర్వాలేదనిపించేలా సాగుతాయని, యాక్షన్ సీన్స్ అలాగే పవన్ కళ్యాణ్ హీరోయిజం సీన్స్ మేజర్ హైలైట్స్ గా నిలుస్తాయని అంటూ ఉన్నారు. చాలా టైం గా డిలే అవుతూ రావడంతో క్వాలిటీ పరంగా ఎలా ఉంటుందో అన్న డౌట్స్ ఉన్నప్పటికీ ఎక్సలెంట్ విజువల్స్ అలాగే క్వాలిటీతో సినిమా బాగా మెప్పించిందని చెబుతూ ఉండటం విశేషం. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ లెంత్ తోనే రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇప్పుడు చాలా వరకు అంచనాలను మించే రేంజ్ లో సినిమా ఉంటుందని సెన్సార్ వాళ్ళ నుండి ఇనీషియల్ టాక్ అయితే వినిపిస్తూ ఉండటంతో ఇదే కనుక నిజమయ్యి బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత సినిమా డీసెంట్ గుడ్ అనిపించే రేంజ్ టాక్ ను సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా మాస్ రచ్చ చేసే అవకాశం పుష్కలంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి సినిమా వచ్చే వారం ఆడియన్స్ ముందుకు వచ్చాక ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.